ఈ భార్య ఉండంగానే ఏరియా అమ్మాయితో ప్రేమిస్తుంటారు. లవ్ తెలిసిందా? కొంతమంది భార్యలు కనిపెట్టలేరు, కొంతమంది కనిపెడతారు. వాళ్ళతో స్నేహం చేసి అమ్మాయితోటి దాని ఫోటోలు పెట్టుకుంటారు కదా, సెల్ ఫోన్లలో ఫోటోలు పెట్టుకొని అది ఎవరికి చూపించుకోకుండా ఉంటారు. అక్రమ సంబంధాలు అంటారు. అది లవ్ చేసేది మాట, వన్ సైడ్ లవ్ అంటారు కదా, అట్లా చేస్తుంటారు. ఈ ఆడవాళ్ళు ఏదో ఒక టైంలో తెలిసిందా ఆ పౌను చూస్తారు. చూస్తూ పలాని లేడీస్ బొమ్మ ఉంది అని వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. ఆడవాళ్ళకి డౌట్ వచ్చి మగవాడిని నేరుగా అడుగుతారు. అడిగితే వాడు చెప్పడు, మొగుడు చెప్పడు. చెప్పకోకుండా ఉంటే ఈ అమ్మాయి మనసులో గిలి పడిపోతుంది. గిలి పడిపోయి ఇక భర్తతో సరిగా మాట్లాడుకోకుండా ఉంటాం, ముఖమంతా మార్చుకొని ఉంటాం, ప్రేమగా ఉండదు భర్తతోటి. అవి భార్య భర్తలు అట్లా వస్తుంటాయి కలహాలు. తెలిసిందా? కొన్ని కలహాలు ఎట్లంటే తెలిసిందా, ఒకరి మాట ఒకరికి పడదు, గొడవలు అవుతుంటాయి, ఈగోస్ కి పోతుంటారు. తెలిసిందా? చాలా గొడవలు అయ్యి చాలా చికాకులు పడుతుంటారు. తెలిసిందా? ఇబ్బందులలో ఉంటారు. అగాసుంటోళ్ళు వస్తారు, వచ్చి స్వామి మా భర్తగా ఈ మార్తకు ఉన్నాడండి, వేరే అమ్మాయిని పెట్టుకొని ప్రేమిస్తున్నాడు, మరి దీనికి ఎట్లా స్వామి మార్గం అని అంటారు. అన్నప్పుడు మన దగ్గరకు వస్తే వాళ్ళ భర్త ఫోటో తీసుకొని తెలిసిందా, వాళ్ళ ఫోటో చూసి ఆయన పేరు బలాన్ని బట్టి చెబుతాం. మేము పూజలో చూసి చెబుతాం, ఉన్నదా లేదా, ప్రేమలో పడ్డా లేదా అని వాడి ముఖం చూస్తే అర్థమైపోతుంది, చెప్పేస్తారు మీరు. వాడి పేరు మీద చూస్తే జాతక చక్రం వేసి. మరి అది వాళ్ళ లైఫ్ లో లేకుండా చేస్తారా? చేస్తాం. వాళ్ళు ప్రేమలో పడ్డాడంటే తెలిసిందా అది ఉన్నదని అర్థం, పర్లేదంటే లేనట్టుకి. వాళ్ళ ముఖం చూసి తెలిసిపోతాం. మాకు అమ్మవారు చెప్పేస్తారు, వనదుర్గాదేవి అమ్మవారు వస్తుందిగా, అమ్మవారు వచ్చి మాకు వాక్ ఇచ్చేస్తారు, దైవ వాక్. ఆ వాక్ ఇచ్చినప్పుడు వాళ్ళ పేరు మీద చూస్తే వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడా లేదా, మరి భార్య దగ్గర ఎందుకు ఉంటామలే సంతోషంగా తెలిసిందా అని చూస్తే అర్థమవుతుంది. చెబుతాం మేము, చెప్పి దానికి సరి చేస్తాం. మళ్ళా అమ్మాయి దగ్గరికి పోకుండా కట్టేస్తాం. మళ్ళా అమ్మాయికి అసలు మైండ్ లో ఉండదుగా, ఆయనకి తల మైండ్ లో ఉండదుగా, అది లేకోకుండా చేస్తాం. వాళ్ళు కూడా సంతోషపడతారు. స్వామి ఎట్లా ఎంతో మందికి చేస్తాం మేము. కొంతమందికి తెలియదు జనాలకి, తెలిసిందా? కొంతమంది తెలిసిన వాళ్ళు ఒకరు చెప్పుకుంటారు అన్నమాట. పాత వాళ్ళు వస్తారు కదా, ఓ ఫలానా దుక్కున సికింద్రాబాద్లో శివరామరాజు ఉన్నాడు, అన్ని విషయాలు బాగా చెబుతాడు,